రాష్ట్రంలోని ఏ రహదారిపై ఒక్క గుంత కూడా కనిపించకూడదని కేసీఆర్ అన్నారు. మే నెలాఖరులోగా అన్ని గుంతలు పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న సీఎం కేసీఆర్ ఆర్ఎండ్బీ శాఖకు కొత్త రహదారుల నిర్మాణానికి, రహదారుల మరమ్మతులకు అవసరమైన నిధులు బడ్జెట్లోనే కేటాయించామని చెప్పారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, జూన్ 1 నుంచి రాష్ట్ర పర్యటన జరుగుతున్నట్లు తెలుస్తుంది కేసీఆర్ది. సో దీనిపై అప్డేట్. శ్రవంతి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దానిపైన కూడా ఇంకా క్షేత్రస్థాయిలో వెళ్ళలేదన్న కూడా అభిప్రాయం ఉన్నారు. అయితే ఇప్పుడంటే ప్రజలు అంటే రైతాంగం కానీ మిగతా సంబంధించిన చేతి వృత్తుల వారికి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ కూడా అనుకున్న మేరకు కూడా ప్రతిఫలం రావట్లేదు, ప్రజల్లోకి రాలేకపోతుంది. గతంలో అంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించిన ఆందోళనలు, మిర్చి రైతులు కానీ పత్తి రైతులు కానీ ఇలా ఆందోళనలు వస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నా కూడా ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్న పైన కూడా చాలా మట్టుకు మేధోమదనం చేశారు. అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ఇక జిల్లా పర్యటన చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, 3 సంవత్సరాలలో ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టింది, రాబోయే మరో 2 ఏళ్లలో ఏం చేయబోతున్నారని పైన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. అప్పట్లోగా రహదారులన్నీ పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలి, ఎక్కడ గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు స్రవంతి. అయితే మొత్తంగా చూసినట్టయితే దీంట్లో పొలిటికల్ గా జూన్ 2 తర్వాత అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత 3 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఉద్యమ నాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత సీఎం అయ్యారు. తర్వాత ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రజల వద్దకు చేరే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత ఈ ముహూర్తం ఖరారు చేశారు స్రవంతి. రైట్, థాంక్యూ సాదిక్.